నమస్తే మామ. మళ్ళీ మీ అందరి ముందుకు వచ్చేసా. కాకపోతే ఈసారి ఫైనల్ గా దేవరా మూవీ రివ్యూతో వచ్చేసానండి మీ ముందరికి. దేవరా మూవీ రివ్యూ అంటే దేవరా పార్ట్ 1 మూవీ రివ్యూకి వచ్చేసాను. సో మళ్ళీ మనకు పార్ట్ 2 కూడా వస్తుంది. కాకపోతే నా ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది అనేది క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేద్దాం. కొన్ని కంప్లైంట్స్ కొరటాల శివ గారి మీద కూడా ఉన్నాయి నాకు. అయితే కూడా నేను క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి దీంట్లో. సో నా ఎక్స్పీరియన్స్ చెప్తానండి. అంటే కైండ్ ఆఫ్ రివ్యూ చెప్పేసి ఏదో సైంటిస్ట్ లాగా అది ఇదని చెప్పకుండా నా ఎక్స్పీరియన్స్ ఎలా ఉండింది అనేది క్లియర్ గా చెప్తానండి. సో సినిమా చాలా ఎక్సైట్మెంట్ తో వెయిట్ చేస్తున్నాను. చెప్పాలంటే నైట్ కూడా సరిగ్గా నిద్రపోకుండా నేను 4 AM షోకి బుక్ చేసుకున్నాను అనమాట. సో 4 AM కోసం వెయిట్ చేస్తూ ఫైనల్ గా వెళ్ళాను. సినిమా కూడా చూశాను. ఎలా ఉందనేది ఇప్పుడు మీతో షేర్ చేస్తానండి. సరే, నా వీడియోస్ కానీ మీకు నచ్చుతుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని మీతో పాటు ఒక 10 మందికి కూడా షేర్ చేయాలనేసి నేను కోరుకుంటున్నానండి. సరే, రివ్యూలోకి వెళ్ళిపోతే లైక్ నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ లోకి వెళ్తే దేవరా సినిమా చూసి వచ్చాక నాకైతే సినిమా బాగుందండి. బాగుంది అనేది ఎందుకు చెప్తాననే దానికి కూడా క్లియర్ ఎగ్జాంపుల్ కూడా ఇస్తానండి. సో నేను సినిమాని 2 parts గా డివైడ్ చేస్తానండి. ఎందుకంటే కొరటాల శివ గారు కూడా సినిమాని 2 parts గా డివైడ్ చేసుకున్నాడు. ఎందుకంటే ఫస్ట్ హాఫ్ ఒక విధంగా నెరేటివ్ ఉంటుంది, సెకండ్ హాఫ్ ఇంకొక విధంగా నెరేటివ్ ఉంటుంది. సినిమాలో మనకు 2 నెరేటివ్స్ ఉంటాయి అనమాట. సో ఫస్ట్ హాఫ్ కి సెకండ్ హాఫ్ కి డిఫరెంట్ నెరేటివ్స్ ఉంటాయి. సో ఒకటి అంటే అంటే నేను చెప్పొచ్చో చెప్పకూడదో తెలియదు, ఎందుకంటే అది మీరు ఎక్స్పీరియన్స్ చేస్తేనే బాగుంటుంది అనమాట. సో ఇంతవరకు అయితే చెప్పగలుగుతాను. 2 నెరేటివ్స్ ఉంటాయి అనమాట. సో ఫస్ట్ నెరేటివ్ లో వరల్డ్ ని బిల్డ్ చేసుకుంటా సో దేవరా కథ చెప్పుకుంటూ వస్తారనమాట. సో సెకండ్ నెరేటివ్ లో ఇంకొక పార్ట్ ఉంటుంది సినిమాలో. సో అది మీరు ఒకసారి హాల్లోకి వెళ్ళి చూస్తే మీకు నచ్చుతుంది అని నేను అనుకుంటున్నానండి. సరే, నాకేంటంటే ఫస్ట్ హాఫ్ చూస్తున్న సేపు నాకు ఒకటే అనిపించిందండి, కొటేశం ఇండస్ట్రీ ఇటు పడిపోయింది అనిపించింది. ఫస్ట్ హాఫ్ చూడంగానే గూస్ బంప్స్ అనమాట. అంటే నీకు టైటిల్ కార్డ్స్ నుంచి నేను ఎన్టీఆర్ మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ టైటిల్ కార్డ్ దగ్గర నుంచి ఇంటర్వెల్ పడేదాకా, విశ్రాంతి అని పడేదాకా ఆల్మోస్ట్ ప్రతి సీన్ గూస్ బంప్స్ ఉంటాయండి. ఈవెన్ ఆయుధ పూజలో ఎన్టీఆర్ గారు డాన్స్ చేస్తారు. అది ఒక డిఫరెంట్ డాన్స్ అనమాట. వన్ ఆఫ్ ద బెస్ట్ డాన్స్ అని చెప్పుకోవచ్చు ఇప్పుడు దాకా. అంటే ఎన్టీఆర్ గారు చాలా పెద్ద పెద్ద స్టెప్లు వేసి లేదా చాలా పెద్ద ఇంట్రడక్షన్ సాంగ్ లో కూడా చేస్తున్నారు ఆయన. కాకపోతే నాకెందుకు ఈ సాంగ్ చాలా డిఫరెంట్ గా, చాలా యాటిట్యూడ్ తో మెయింటైన్ చేసేటువంటి ఒక డిఫరెంట్ వేలో ఉంటది అనమాట డాన్స్. ఆ లైటింగ్ కానీ ఆ విజువల్స్ కానీ అదిరిపోతాయి. దాని తర్వాత ఎన్టీఆర్ గారి గురించి ప్రకాష్ రాజ్ నెరేట్ చేస్తూ ఉంటాడు అనమాట సినిమా మొత్తం కూడా. ఆ సీన్స్ కూడా చాలా బాగా అనిపిస్తుంది నాకు. చాలా మందికి ఆయుధ పూజ సాంగ్ ప్లస్ ఆయుధ పూజ తర్వాత వచ్చేటువంటి ఫైట్ గురించి, దాని తర్వాత ఇంటర్వెల్ గురించే చాలా మంది మాట్లాడుతున్నారండి. వీటన్నిటికంటే ముందు అంటే మీరు కరెక్ట్ గా గుర్తుపెట్టుకోండి, ఫియర్ సాంగ్ స్టార్ట్ అయ్యే ముందండి నేను సీన్ గురించి, సీన్ ఏంటంటే వార్నింగ్ సీన్ అనమాట. ఫియర్ సాంగ్ కి ముందు వచ్చే సీను నిజంగా నాకు ఆ సీన్ చూస్తున్నప్పుడు గూస్ బంప్స్ వచ్చాయండి. వన్ ఆఫ్ ద బెస్ట్ నెరేటివ్ వార్నింగ్ సీన్ అనుకోవచ్చు అనమాట ఎన్టీఆర్ గారి కెరీర్ లో. ఆల్రెడీ మనకు అరవింద సమేతలో ఉంది అలాంటి సీను. సో ఆ రేంజ్ లో నాకు అనిపించింది అండి. ఆ సీన్ భయంకరంగా నచ్చింది. సో చాలా మందికి ఇంటర్వెల్ సీన్స్ బాగా నచ్చాయి. అదేవిధంగా ఆయుధ పూజ తర్వాత వచ్చేటువంటి సైఫ్ అలీ ఖాన్ గారి ఫైట్, అదేవిధంగా ఎన్టీఆర్ గారి ఫైట్ గురించి చాలా మంది మాట్లాడుతున్నారు. నాకైతే మటుకు ఫియర్ సాంగ్ కి ముందు వచ్చేటువంటి సీను వేరే లెవెల్లో ఉంటుంది. ఎందుకంటే నీకు ఒక ఒక ఫ్లో క్రియేట్ చేస్తుంది అనమాట ఆ సీన్. సెకండ్ హాఫ్ అంతా కూడా గుర్తు పెట్టుకునే విధంగా ఉంటుంది ఆ సీన్. అంటే దేవరా అంటే ఒక ఫియర్, అంటే ఒక భయం అనేటువంటి మాట సెకండ్ హాఫ్ అంతా కూడా క్యారీ అయ్యేలాగా చేస్తుంది ఆ సీన్. అది భలే అనిపించింది నాకు. అదే విధంగా ఇంటర్వెల్ సీన్ కూడా చాలా, అంటే ఆ సెటప్ మెయింటైన్ చేయడం కానీ, దాని ముందు ఎమోషన్స్ బిల్డప్ చేయడం కానీ, తర్వాత ఎన్టీఆర్ గారి క్యారెక్టర్ చాలా సీరియస్ పాయింట్ ఆఫ్ వ్యూలో పెట్టడం కానీ, ఒక యాటిట్యూడ్ తో ఉంటుంది అనమాట. ఒక అరగెంట్ గా ఉండేటట్టు ఉంటుంది అనమాట ఎన్టీఆర్ గారి క్యారెక్టర్. అదే విధంగా అందరూ మనోళ్ళే కలుపుకొని పోవాలి అన్నట్టు, అంటే చాలా డిఫరెంట్ గా చేశాడండి ఫస్ట్ హాఫ్ ముట్టుకు. అది చెప్పగలుగుతాను. అంటే నాకు చెప్పాలంటే చాలా ఉంది, బట్ అదంతా చెప్తే ఇంకా ఎక్కువ కన్ఫ్యూజ్ చేయడం తప్పితే ఇంకేం ఉండదు. సో ఫస్ట్ హాఫ్ అయితే నిజంగా ఇండస్ట్రీ హిట్ లెవెల్లో ఉందండి. బట్ వేరే సెకండ్ హాఫ్ వచ్చేసరికి మనకి సెకండ్ హాఫ్ లో నెరేటివ్ విధానం ఓకే, ఎందుకంటే కథని నువ్వు చెప్పాలి కాబట్టి నాకు మీరు కొరటాల శివ గారు వెళ్ళిన నెరేటివ్ విధానం నచ్చింది. కాకపోతే ఏమైందంటే ఫస్ట్ హాఫ్ తో కంపేర్ చేసుకున్నప్పుడు సెకండ్ హాఫ్ కొంచెం డౌన్ అయిందండి. ఎందుకు చెప్తున్నానంటే ఫస్ట్ హాఫ్ ఆ రేంజ్ లో ఉంటుంది. సెకండ్ హాఫ్ లో కూడా నాకు పెద్ద కంప్లైంట్స్ ఏం లేవు. ఐ మీన్ కరెక్ట్ గా పోతుంది.
కొరటాల శివ గారి జనరల్ గా ఉండేటువంటి సెకండ్ హాఫ్ పార్ట్, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు శ్రీమంతుడు కానీ, జనతా గ్యారేజ్ కానీ, అదేవిధంగా భరతన్ నేను సినిమాలో ఏ విధంగా అయితే హైలు లోలు ఉంటాయి సెకండ్ హాఫ్ లో, అదే విధంగా ఉంటాయి. బట్ వేరాజ్ కొరటాల శివ గారి దేవరా పార్ట్ 1 లో ఫస్ట్ హాఫ్ చూసిన తర్వాత సెకండ్ హాఫ్ డెఫినెట్ గా కొంచెం తక్కువ అనిపిస్తుంది మనకి. ఎందుకంటే ఫస్ట్ హాఫ్ ని ఆ రేంజ్ లో డైరెక్ట్ చేశాడు అనమాట. డైలాగులు నిజంగా ఫస్ట్ హాఫ్ లో ఉంటాయండి. ఎన్టీఆర్ దగ్గర నుంచి వచ్చే డైలాగులు కానీ, అదేవిధంగా ప్రకాష్ రాజ్ గారి దగ్గర నుంచి వచ్చే డైలాగులు కానీ, పక్కన సైడ్ యాక్టర్ దగ్గర నుంచి వచ్చే డైలాగులు కూడా భయంకరంగా ఉంటాయండి. డైలాగులు గుర్తుండిపోయేటటువంటి డైలాగులు రాశాడు. నాకు తెలిసి కొన్ని రోజులు పోయాక దేవరా సినిమా ఓటీటీలోకి వచ్చాక ఫస్ట్ హాఫ్ చాలా రేంజ్ లో వైరల్ అవుతుందండి. గుర్తుపెట్టుకోండి, ఫియర్ సాంగ్ కి ముందు వచ్చేటువంటి సీన్ భలే వైరల్ అవుతుంది. 100% నేను చెప్తున్నాను. నాకైతే భయంకరంగా నచ్చిందండి. సెకండ్ హాఫ్ వచ్చేసరికి సెకండ్ హాఫ్ బాగాలేదని చెప్పట్లేదు నేను, సెకండ్ హాఫ్ కూడా బాగుంది. కాకపోతే కొంచెం ఏంటంటే ఆ ట్రాక్ అంటే లవ్ ట్రాక్ వస్తుంది అనమాట సెకండ్ హాఫ్ లో. సో ఎన్టీఆర్ గారికి, అదేవిధంగా మన జాన్వీ కపూర్ గారికి, సో అది కూడా బాగానే ఉంది. కాకపోతే ఫస్ట్ హాఫ్ లో అంత అన్ని హైలు చూసాక ఇక్కడ కొంచెం లో రావడం కొంచెం నాకు పర్సనల్ గా అంత కనిపించలేదండి. రెండోది ఏంటంటే, నేను ఎప్పటి నుంచో చెప్తున్నాను అనమాట, వరా క్యారెక్టర్ భయపడుతూ భయపడుతూ ఒకసారిగా ధైర్యం లాగా ట్రాన్సిషన్ అయ్యే సీన్ ఉంటుంది కదండి. సో ఆ సీన్ అంటే ఆయుధ పూజలో దగ్గర జరిగే కుస్తీ పోటీల్లో ఆ సీన్ ఉంటుంది అనమాట. సో ఆ సీన్ ని చాలా డిఫరెంట్ గా హ్యాండిల్ చేశారు కొరటాల శివ గారు. నిజంగా చెప్పాలంటే వరా కుస్తీ పోటీ ఎంత బాగుంటుందో, కుస్తీ పోటీ అయిపోయిన తర్వాత మన శ్రీకాంత్ గారు వరా గురించి చెప్తారనమాట. అబ్బా అసలు నాకు ఆ సీన్ చూస్తే నిజంగా గూస్ బంప్స్ వస్తాయండి. జస్ట్ 2-3 డైలాగులు ఉంటాయి, చాలా పొదుపుగా ఉంటాయి. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా అదిరిపోద్ది అనమాట ఆ సీన్ లో. భయంకరంగా ఉండింది. అంటే వరా క్యారెక్టర్ ఏంటంటే నీకు తగ్గించి తగ్గించి స్లోగా పెంచాడు. సో నీకు సెకండ్ పార్ట్ లో భయంకరంగా ఉంటుంది వరా క్యారెక్టర్. అంటే నీకు కావాలనే తగ్గించారేమో అనిపిస్తుంది నాకు ఈ సెకండ్ హాఫ్ లో. బట్ సెకండ్ పార్ట్ లో మటుకు వరా క్యారెక్టర్ భయంకరంగా ఉంటుందండి. అంటే ఆ ట్రాన్సిషన్ ఏదైతే ఉందో, ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ మొత్తం దానికోసమే కష్టపడ్డాడు కొరటాల శివ గారు. మొత్తం వరా గారి వరా క్యారెక్టర్ యొక్క ట్రాన్సిషన్ గురించే ఉంటుంది సెకండ్ హాఫ్ మొత్తం కూడా. దానివల్ల ఏమవుతుందంటే స్టార్టింగ్ నుండి నీకు ఒక 30 మినిట్స్ బాగుంటుంది కానీ కొంచెం లోగా ఉంటుంది అనమాట. ఐ మీన్ ఫస్ట్ హాఫ్ తో పోల్చుకుంటే. సో అదొకటే మైనస్. సో నా పాయింట్ ఆఫ్ వ్యూలో ఫస్ట్ హాఫ్ కి నేను ఇంచుమించు 3.85 ఇస్తానండి. సో సెకండ్ హాఫ్ కి వచ్చేసరికి నేను 3 మాత్రం ఇస్తానండి. సో ఓవరాల్ గా చూసుకుంటే నా ఎక్స్పీరియన్స్, నేను మొత్తం మూవీ చూశాక క్లైమాక్స్ సీన్ అంతా చూశాక నా ఓవరాల్ ఎక్స్పీరియన్స్ చెప్పాలంటే ఒక మాటలో నేను 3.15 రేటింగ్ ఇస్తానండి ఈ సినిమాకి. అంటే మెయిన్ రీజన్ నేను తగ్గించడానికి సెకండ్ హాఫ్ లో ఉన్నటువంటి కొంచెం డ్రాబ్యాక్స్ అనమాట. సెకండ్ హాఫ్ చాలా బాగుంది, బట్ వేరే ఫస్ట్ హాఫ్ ఒక ఇండస్ట్రీ లెవెల్ హిట్ టైప్ ఫస్ట్ హాఫ్ అనమాట. సో దాంతో పోల్చుకున్నప్పుడు సెకండ్ హాఫ్ కొంచెం తగ్గింది. సో అందువల్ల నేను 3.15 రేటింగ్ ఇవ్వడానికి నిర్ణయించుకున్నాను. సో మీరైతే సినిమా చూడొచ్చా లేదా అంటే డామ్ షూర్గా వెళ్ళి చూడొచ్చండి. మనం చాలా రోజుల తర్వాత ఒక మాస్ సినిమా, అంటే ఒక రస్టిక్ మాస్ సినిమా చూసిన ఫీలింగ్ అయితే వస్తుంది 100%. ఫస్ట్ హాఫ్ లో ప్రతి సీన్ అదిరిపోద్దండి. అసలు ప్రతి సీను ఎన్టీఆర్ మ్యాన్ ఆఫ్ మాస్ స్టార్ట్ అయినప్పటి నుంచి ప్రతి సీన్ అదిరిపోద్దండి. ఎన్టీఆర్ ని పక్కన పెట్టేస్తే మన అనిరుద్ధ్ గారు అయితే విధ్వంసమే సృష్టించారండి నిజంగా. ఒకవేళ కొరటాల శివ గారు కామ్గా ఉన్నా కూడా, డైలాగులు ఏమి రాయకుండా సీన్ కామ్గా ఉన్నా కూడా, మన అనిరుద్ధ్ గారికి మటుకు కామ్గా ఉండలేదండి. సినిమా ఇంచుమించు 2 hours 55 minutes 53 minutes ఉంది. సో 2 hours 53 minutes మ్యూజిక్ ఇస్తానే ఉన్నాడు. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ అసెట్ అనమాట ఈ సినిమాకి. నిజంగా ఎంత ఇంపాక్ట్ చూపిస్తుందో మీకు సినిమా చూసాక అర్థమవుతుంది. రెండో పాయింట్ ఏంటంటే, సో మన నెంబర్ 1 అనిరుద్ధికి, నెంబర్ 1 ఎన్టీఆర్ గారికి ఇస్తే నెంబర్ 2 అనిరుద్ధికి ఇస్తానండి నేను. నెంబర్ 3 కొరటాల శివ గారికి ఇద్దాం అనుకుంటున్నా కూడా ఆయన కొంచెం సెకండ్ హాఫ్ లో 2-3 మిస్టేక్స్, అంటే ఆయన నెరేటివ్ పాయింట్ ఆఫ్ వ్యూ అది కరెక్ట్. బట్ వేరే ఒక పాన్ ఇండియా స్టార్ ని తీసుకున్నప్పుడు కొంచెం సెకండ్ హాఫ్ మీద ఇంకా ఎక్కువ దృష్టి పెట్టి ఉండాల్సింది అనేది నా ఫీలింగ్ అండి. కొంచెం నెరేటివ్ విధానంలో కానీ, కొంచెం స్క్రీన్ ప్లే విధానంలో కూడా కొంచెం ఇంకా ఎక్కువ హోంవర్క్ చేసి ఉంటే మటుకు సెకండ్ హాఫ్ చాలా బాగుంటుంది. సినిమా ఇండస్ట్రీ హిట్ అవ్వాల్సిన సినిమా ఈరోజు జస్ట్ ఒక హిట్ రేంజ్ లోకి వెళ్ళిపోతుందండి. అదొకటే నాకు బాధ. ఎందుకంటే ఇప్పుడు మనం బాహుబలి 2 చూసినా,
బాహుబలి 1లో సెకండ్ హాఫ్ చూసినా, బాహుబలి 2లో సెకండ్ హాఫ్ చూసినా వాళ్ళ దగ్గర చాలా స్టోరీ ఉంది. బట్ ఏ పాయింట్ కి ఎక్కడ ఎక్సెల్ చేయాలి, ఆ స్క్రీన్ ప్లేని కరెక్ట్ గా మెల్ట్ చేసుకున్నారు కాబట్టి బాహుబలి 2లో మనకు అంత ఇంపాక్ట్ వచ్చింది. వేరే బాహుబలి 1లో ఇంటర్వెల్ సీన్ తర్వాత సినిమా అంత బాగాలేదని చెప్పేసి ఆ టైంలో చాలా మంది మాట్లాడారు. వేరే రాజమౌళి గారు ఏం చేశారంటే బాగా కష్టపడి బాహుబలి 2కి ఆ ప్రాబ్లం లేకుండా స్టోరీ పెద్దదాన్ని చాలా కూర్చొని హోంవర్క్ చేసుకొని చాలా చిన్నదిగా చేసుకున్నారు సెకండ్ హాఫ్ కి. చెప్పాలంటే దాంట్లో ఇంకా ఎమోషన్స్ చాలా ఎక్కువగా డ్రాగ్ చేసి ఉండొచ్చు. బట్ ఆ ఎమోషన్స్ ని డ్రాగ్ చేయకుండా కరెక్ట్ గా లెంత్ లో పెట్టి స్కేల్ తో కొలిచినట్టు పెట్టాడు అనమాట. సో అది ఆ, బాహుబలి 2 ఆ రేంజ్ కి వెళ్ళడానికి ఉపయోగపడింది. సో నేను ఫస్ట్ హాఫ్ చూసిన తర్వాత నేను అదే అనుకున్నాను, అరే మనకి ఇంకొక బాహుబలి 2 లాంటి సినిమా పడిపోయింది అనుకున్నాను. కాకపోతే ఆ సెకండ్ హాఫ్ టిపికల్ కొరటాసువ గారి నరేషన్ వచ్చింది. బట్ ఈ సినిమాకి అది అవసరం. నీకు ఏదో ఇంటెన్షనల్ గా చేసినట్టు లేదు. జనరల్ గా చెప్పుకోవాలంటే ఈ సినిమాకి ఆ నరేషన్ అవసరం. ఎందుకంటే టూ స్టోరీస్ చెప్తున్నాడు అనమాట, సిమిలర్ స్టోరీస్ చెప్తున్నాడు. ఫస్ట్ హాఫ్ లో ఒక విధంగా చెప్పాడు, సెకండ్ హాఫ్ లో ఇంకొక విధంగా చెప్పాడు. డెఫినెట్ గా రెండు అవసరమే. కాకపోతే ఇందాక చెప్పినట్టుగా ఫస్ట్ హాఫ్ కంటే కొంచెం సెకండ్ హాఫ్ తగ్గిందండి. కొంచెం ఏమైనా ఫర్దర్ గా వర్కౌట్ చేసుకోవాలంటే ఒక బెనిఫిట్ అయితే ఉంటుంది. రెండో పాయింట్ ఏంటంటే దేవరా 2కి పెట్టిన సెటప్ ఏదైతే ఉందో, అంటే దేవరా 1 క్లైమాక్స్ లో దేవరా 2కి పెట్టినటువంటి సెటప్ ఏదైతే ఉందో, అంటే నాకు అది అన్ఎక్స్పెక్టెడ్ గా అనిపించింది కానీ అంత ఎక్కువ నాకు ఫీల్ అనిపించలేదు. అంటే వేరే సినిమాలో సిమిలర్ కైండ్ ఆఫ్ సిచ్యువేషన్ కూడా చూస్తున్నాం, బట్ నాకు అంత ఎగ్జైట్మెంట్ అనిపించలేదు అనమాట. బట్ ఓకే, సెటప్ అయితే బాగానే ఉంది. మరీ ఆ, అంటే ఒక ఎగ్జైట్మెంట్ కలిగించే అంత రేంజ్ లో లేకపోయినా బాగానే ఉందండి ఆ సెటప్. సెకండ్ పార్ట్ మీద అయితే నాకు ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. ఎందుకంటే వరా క్యారెక్టర్ ని కరెక్ట్ గా అంటే లేయర్లుగా ట్రాన్స్లేషన్ చేసుకుంటూ, అంటే ఒక్కసారిగా ట్రాన్స్లేషన్ చేయలేదు. వరా క్యారెక్టర్ మీకు చూస్తే అర్థమైపోద్ది సినిమాని. ఆ, ఆ, 5 పూజలు ఫైట్ లో కానీ, దాని తర్వాత వచ్చే సీన్ లో కానీ, ఒకటి 1 బై 1 అట్లా ట్రాన్స్లేషన్ చేసుకుంటూ వచ్చి దేవరా 2లో ఫస్ట్ హాఫ్ నుంచి కూడా మీకు హై లెవెల్లోనే ఉంటుంది సినిమా. అంటే అలా ఇంపాక్ట్ కలిగించేటువంటి ఎక్స్పెక్టేషన్స్ అయితే పెంచాడు కొరటాల శివ గారు. అంతవరకు చెప్పగలుగుతానండి సినిమా. సో నా పాయింట్ ఆఫ్ వ్యూలో సినిమా నాకు బాగుంది. సో డెఫినెట్ గా మీరు కూడా వెళ్ళి చూడండి. నిజంగా సినిమా మీకు కూడా బాగా నచ్చితే ప్లీజ్ కామెంట్ చేయండి. మీ ఒపీనియన్ కూడా వీడియో కింద షేర్ చేయండి. సో నా వీడియోస్ లో మీకు ఏదైనా నచ్చకపోయినా నచ్చినా కూడా డామ్ షూర్ గా వీడియో కింద కామెంట్ చేయండి. నా వీడియో నచ్చుతుంటే మటుకు ప్లీజ్ లైక్ చేయండి. అదేవిధంగా సబ్స్క్రైబ్ చేయండి. మీతో పాటు ఒక 10 మందికి కూడా షేర్ చేయాలనేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. హ్యావ్ ఎ గ్రేట్ డే.